తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏపీ టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు హైదరాబాద్ లో కలుసుకున్నారు. టీడీపీని తోట త్రిమూర్తులు వీడతారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో తలసానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజుల క్రితం ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడారు. పార్టీని వీడే ముందు తోట త్రిమూర్తులతో ఆమంచి భేటీ అయ్యారు. త్రిమూర్తులను కలిసొచ్చాక ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆమంచి పార్టీ వీడిన తర్వాత అవంతి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. అప్పుడే త్రిమూర్తులు కూడా పార్టీని వీడతారని ప్రచారం కూడా జరిగింది. అవంతికి త్రిమూర్తులకు హైదరాబాద్లో ఉమ్మడి వ్యాపారాలు ఉన్నాయని కూడా చెబుతారు. ఇప్పటికే అవంతిని పార్టీ వీడారు. త్రిమూర్తులు కూడా టీడీపీలో ఖచ్చితంగా ఉంటారని స్పష్టంగా చెప్పలేదు. హైదరాబాద్ వేదికగా కొన్ని రోజులుగా జరుగుతోన్న పరిణామాలపై టీడీపీ ఇప్పటికే ఆగ్రహంగా ఉంది. ఈ పరిణామాల మధ్య ఇవాళ తలసానితో త్రిమూర్తులు భేటీ అయ్యారు. ఏపీ ఎమ్మెల్యే తెలంగాణ మంత్రి తలసానిని కలిసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, కొన్ని రోజులుగా టీడీపీని త్రిమూర్తులు వీడతారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య తలసానితో త్రిమూర్తులు భేటీని ఏ విధంగా చూడొచ్చు? స్వామి, ఇప్పటికే హైదరాబాద్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. మనం చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా వైసీపీలోకి టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని చెప్పి ఆయన ఇదివరకే ప్రకటించారు. సో ఇప్పటికే ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ 2 దఫాలుగా అమరావతిలో, విజయవాడలో ఆయన పర్యటించి వచ్చారు. మొత్తానికి అయితే హైదరాబాద్ వేదికగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ కావచ్చు, ఇదంతా కూడా చాలా జోరుగా సాగుతోంది. సో ప్రధానంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ దీని అంతటికి కూడా అక్కడ నేతలతో చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మనం కనుక కొన్ని రోజులుగా కనుక చూస్తే టోటల్ త్రిమూర్తులతో ఇదివరకే వైసీపీలో చేరినటువంటి 2 టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహనే కావచ్చు, ఎంపీ అవంతి శ్రీనివాసే కావచ్చు, ఇద్దరు కూడా తోట త్రిమూర్తులతో చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలను, ముఖ్యంగా ఎంపీ అవంతి శ్రీనివాస్ కి తోట త్రిమూర్తులతో వ్యాపార భాగస్వామ్యం కూడా ఉన్నది. సో వీళ్ళు వైసీపీలో చేరేటువంటి క్రమంలో తోట త్రిమూర్తులతో ఈ ముగ్గురు కూడా చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పుడు తోట త్రిమూర్తులు ఇద్దరు కూడా వైసీపీలో చేరాలని చెప్పారు. సో మా వాస్తవానికి అయితే వైసీపీలో చేరేటువంటి అంశం తోట త్రిమూర్తులకు తెలుసు, ఇదంతా కూడా తెలిసే జరిగిందనేటువంటి ప్రచారం అయితే సాగుతోంది. సో ఇప్పుడు ఆ తోట త్రిమూర్తులు ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలవడం అనేది ఒకంత రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చెప్పుకోవచ్చు. ఆయన కూడా నేడో రేపో టీడీపీని వీడి వైసీపీలో చేరేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ రోజు మధ్యాహ్నం తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మర్యాద పూర్వకంగానే తాను కలిశాను తలసాని శ్రీనివాస్ యాదవ్ తో అని చెప్తున్నప్పటికీ కూడా సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కేసీఆర్ ఇదివరకే అమరావతిలో పర్యటించాల్సినటువంటి అవసరం ఉంది, పర్యటించాల్సినటువంటి సందర్భం ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన పర్యటించలేదు. అయితే
ఇప్పటికే మరో వారం 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపైన ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆ బాధ్యతలను కేటీఆర్ కు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేసీఆర్ అప్పగించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ ఉన్నటువంటి బీసీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. సో మరో వారం రోజుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ఇటు అమరావతిలో పర్యటించాలని చెప్పని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ తోట త్రిమూర్తుల ద్వారా ఈ చేరికల కార్యక్రమం అన్నిటి కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను మనం ఒకసారి చూస్తే తెలంగాణలో వ్యాపారాలు చేస్తున్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన నేతలను భయపెట్టించి వాళ్ళందరినీ కూడా థ్రెటన్ చేస్తూ వైసీపీలో చేర్పిస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు ఈ పరిణామాలన్నీ కూడా మరింత బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్వామి. సో మొత్తం మీద టీఆర్ఎస్ నాయకులు ఇక సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ చెప్తున్నటువంటి రిటర్న్ గిఫ్ట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లో వాళ్ళంతా కూడా బిజీగా అయినటువంటి తెలుస్తోంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే ఈ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో తోట త్రిమూర్తులు ఏపీ రాజకీయాలపైన చాలా కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. మరికొంతమందిని ఆ వైసీపీలోకి చేర్చేటువంటి ఏర్పాట్లలో కూడా టీఆర్ఎస్ నేతలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి చర్చలే జరిగినట్టుగా తెలుస్తోంది. 2-3 రోజుల్లో ఆ తోట త్రిమూర్తులు జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన 22వ తారీఖు రాబోతున్నారు. సో ఆ తర్వాత తోట త్రిమూర్తులు వైసీపీ ఆ జెండా కప్పుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. స్వామి. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏపీ టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు హైదరాబాద్ లో కలుసుకున్నారు. టీడీపీని తోట త్రిమూర్తులు వీడతారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో తలసానితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొన్ని రోజుల క్రితం ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడారు. పార్టీని వీడే ముందు తోట త్రిమూర్తులతో ఆమంచి భేటీ అయ్యారు. త్రిమూర్తులను కలిసొచ్చాక ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆమంచి పార్టీ వీడిన తర్వాత అవంతి కూడా టీడీపీకి రాజీనామా చేశారు. అప్పుడే త్రిమూర్తులు కూడా పార్టీని వీడతారని ప్రచారం కూడా జరిగింది. అవంతికి త్రిమూర్తులకు హైదరాబాద్లో ఉమ్మడి వ్యాపారాలు ఉన్నాయని కూడా చెబుతారు. ఇప్పటికే అవంతిని పార్టీని వీడారు. అవంతి త్రిమూర్తులు కూడా టీడీపీలో ఖచ్చితంగా ఉంటారని స్పష్టంగా చెప్పలేదు. తోట త్రిమూర్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, ప్లీజ్ కాల్ అగైన్ లేటర్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి కాసేపటి తరువాత ప్రయత్నించండి. తోట త్రిమూర్తులతో మాట్లాడే ప్రయత్నం చేశాం ఇంతవరకు, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.